స్నేహితులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం కబీర్ వాణి అందులో ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఈరోజు ఈ వీడియో మీకు దానం గురించి చెప్పబోతుంది. మనం చేసే దానం ఎలా ఉండాలి, ఎటువంటి దానం చేస్తే మనకి 100కి 100 రూపాయలు దాని యొక్క ఫలితం అందుతుంది అని చెప్పడం కోసం గురువు చెప్పినటువంటి 4 దోహాలు చెప్పారు. ఈ 4 దోహాలు నాకెంతగానో నాకు ఆనందాన్ని ఇచ్చాయి. ఓహో, దానం ఎలా చేయాలి అంటే ఎప్పుడు ఎలా చేయాలి, సందర్భానుచితంగా చేయాలి. అదేవిధంగా ఇందులో జ్ఞానాన్ని మీరు రుచి చూడబోతున్నారు కాబట్టి మీకు ఆ దోహాలతో నాకు వచ్చినటువంటి పరిభాషలో నాకు తెలిసినంత మేరకు ఆ దోహాలు పాడడానికి ప్రయత్నిస్తాను. ఆ పాడి మీకు వివరణిస్తాను. ముందుగానే ఒక 2-3 వీడియోలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ ధ్యానం అనేటువంటి సబ్జెక్టు మన పెద్దలు చెప్తారు, కుడి చేతితో ఇస్తే దానం ఎడమ చేతికి తెలియకూడదు. మరి ఎక్కడితోటి మనం ఉండిపోకుండా ఆయన చెప్పినటువంటి దారిలో నడుస్తూ ఈ దానాన్ని ఎలా చేయాలో తెలుసుకొని సుజ్ఞానాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిద్దాం. धर्म की ये धनु ना घटे नदी न घटनी अपनी आंखें देख ले यों कदी कही कबीर यों कदी कही कबीर. దానం చేయటం వల్ల ధనం ఏమీ తగ్గిపోదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం అనుకుంటాం కదా, దానం చేస్తే తరిగిపోతుందేమో, ఒరిగిపోతామేమో కిందకని. కానీ అందులో ఏమీ లేదని చెప్పాడు గురువు. నదిలోని నీరు ఎంత వాడినా ప్రవహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా నువ్వు దానం చేసినప్పుడు అర్థవంతమైన దానం చేయాలి. ఎక్కడ పెట్టాలో, ఎందుకు దానం ఇవ్వాలో తెలుసుకుని దానం చేసినప్పుడు నదిలో నీరు ప్రవహిస్తున్న తీరుగా స్వయంగా నీకు కూడా అనుభూతం అవుతుంది, అనుభవంలోకి వస్తుందని గురువు చెప్పాడు. స్వయంగా దానం చేసి చూడు, అప్పుడు మాత్రమే దీని నేను చెప్పినటువంటి దోహాలో ఉన్న అర్థం, పరమార్థం నీకు తెలుస్తుందని చెప్పారన్నమాట. ఋతువ సంతు యాచక్ భయా హర్కి దియా ద్రుమపాత్ తాతే నవ పల్లవ భయా दिया दूर नहीं जात कबीरा दिया दूर नहीं जात. అద్భుతంగా ఇంకో విషయం చెప్పారు సార్. వసంత ఋతువు అడగగానే చెట్లన్నీ తన ఆకులని అన్నింటినీ ఇచ్చేస్తాయి. మొత్తం మనం వసంత ఋతువులో ఆకులని రాలిపోవడం చూస్తూ ఉంటాం. మరి తొందరలోనే వాటి మీద కొత్త కొత్త చిగుర్లు, ఆకులు వచ్చేస్తాయి. ఇచ్చింది ఎప్పుడూ నిష్ఫలం కాదని చెప్పడం కోసం ఎంత మహాద్భుతమైనటువంటి విధానం అవలంబించారో గురువు. వసంత ఋతువు అడగగానే చెట్లన్నీ తన ఆకులను ఇచ్చేస్తాయి. మరి మనం మన దగ్గర ఉన్నటువంటి ధనంలో దానం చేయాల్సి వచ్చినప్పుడు, అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎందుకు వెనకాడాలి? అదేవిధంగా తొందరలో వాటి మీద కొత్త కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి, కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇచ్చింది ఎప్పుడు నిష్ఫలం కాదు. ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చే దానం నిష్ఫలం కాదని గురువు చెప్తూనే ఉన్నారు. మనం చేయాల్సిన దానం ఏ విధంగా చేయాలో నేర్చుకుంటే సరిపోతుంది. ఎవరికి దానం ఇవ్వాలో ముందు నిర్ణయించుకోవాలి. जो जल बाढ़ई नाव में घर में बाढ़ई दाम दोनों हाथ उलीचिए यही सयानों का कबीरा यही सयानों का. చూడి, ఈ వర్ణన మహా అద్భుతం. పడవలో నీరు నిండినప్పుడు, ఇంటిలో ధనం ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే 2 చేతులతో దాన్ని బయట పారబోయాలి. పడవలో నీరు ఏ విధంగా అయితే ఎక్కువతో మనం పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు పడవలో నీరు వస్తుందో, ఆ నీరు 2 చేతులతో ఎంత కంగారుగా పడవ మునిగిపోతుందేమో అన్న భయంతో మనం 2 చేతులతో పారబోస్తాం. అదేవిధంగా ఇంట్లో ధనం ఎక్కువైనప్పుడు కూడా అదే 2 చేతులతో పారబోయమని చెప్తున్నాడు గురువు. పడవలో నీరైతే తోడేస్తాం, మన భయం ఉంటుంది. ఇంట్లోకి ధనం ఉన్నప్పుడు కూడా ఏమైపోతాం అన్నటువంటి ఆలోచనతో మనం దానం చేయడానికి నిరాకరిస్తాం. అది కూడదంటున్నారు గురువు.
मरूं पर मांग नहीं अपने तन के जाए परमारध के कारणे मोहिन आवैलास कबीरा मोहिन आवैलास చావనైనా చేస్తాను కానీ ఈ శరీర స్వార్థం కోసం ఎవ్వరిని యాచించను పరమార్థం కోసం అడుగువలసి వస్తే సిగ్గుపడను ఎంత అద్భుతమైనటువంటి విధానం ఇందులో ఉంది ఎంత అద్భుతమైనటువంటి విధానం దీన్ని అవలంబించారు దానం ఎలా చేయాలి ఎవరికి చేయాలో తెలుసుకోవడం కోసం పరమార్థాన్ని ప్రపంచమయం చేస్తున్నప్పుడు అదేవిధంగా పరమార్థాన్ని పంచుతున్నటువంటి యోగీశ్వరులకి కవీశ్వరులకి మనం దానం చేయాలి అదేవిధంగా మనం సత్యాన్వేషం చేస్తున్నప్పుడు సత్యాన్వేషం చేసిన ఋషులకి మహర్షులకి సద్గురువులకి మనం దానం చేస్తే ఆ దానం పదింతలే మనకు తిరిగి వస్తుందని అదేవిధంగా ముందు చెప్పినటువంటి దీంట్లో ఆకులు ఏ విధంగా వసంతుడితో అడగగానే తన యొక్క చెట్లు ఎలాగైతే ఆకులు ఇచ్చేస్తున్నాయో మరలా కొత్త చిగురు తొడిగిన రీతిగా నువ్వు ఇచ్చినటువంటి దానానికి కావలసిన ఫలం దొరుకుతుందని అదేవిధంగా నీకు కావలసిన ధనం లభిస్తుందని గురువు చెప్పిన తీరమోహం దానం ఈ విధంగా చేయాలన్న విషయాన్ని నేను ఈ కబీర్ దోహాలోనే నేర్చుకున్నాను మీరందరూ కూడా దీన్ని చూసి నేర్చుకొని గురువు అందించినట్టు ఆశీర్వచనాలు అందుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా చూసి మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.